హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు వేద హనీ సిస్టర్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా చిన్న పాపది బర్త్డే అనమాట. మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో వ్లాగ్ తీసాను, చూసేయండి. బర్త్డే కోసమని ముందు రోజు రాత్రి మెహందీ పెట్టుకున్నాం అనమాట. అయితే నేను నార్మల్ మెహందీ పెట్టుకున్నా. వీళ్ళకి 5 minutesలో రెడీ అవుతుంది కదా, అది పెట్టాను ఎందుకంటే తొందరగా చెడిపేస్తారని. ఇది మార్నింగ్ అనమాట. డైలీ తొందరగా లేస్తారు, కానీ ఆ రోజు అయితే అసలు తొందరగా లేవలేరు. లేచిందే 10కి లేచారు. వాళ్ళు తిని స్నానాలు చేసేపాటికి 11 అయిపోయింది అనమాట. ఇంకా వాళ్ళ నాన్న ఐస్ క్రీమ్ తెస్తే తింటున్నారు. చిట్టి చిలకమ్మ అనే రైమ్ ఎంత బాగా చెప్తుంది కదా మా చిన్న పాప. పెద్ద పాపకు కూడా వచ్చు, కానీ వీడియో ఆన్ చేస్తే ఆమె సిగ్గుపడుతుంది. ఇంకా చిన్న పాప కూడా అట్లే, కానీ చెప్పింది అనమాట ఈరోజు బాగానే. ఇంకా తర్వాత ఇక్కడ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. డే అంతా ఇంక ఇలానే ఉంటారు. ఇంటి దగ్గర నుండి తీస్తే అవి కనిపించవు. నాకు ఇస్తాను తర్వాత నీకే, తర్వాత అన్నీ నీకేనా. పెట్టాల్సి వస్తుంది. అలసిపోయినావా చిట్టి తల్లి? ఓ సూపర్గా అనిపిస్తుందిలే. బాగుంది. బర్త్డేని సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. మేమే డెకరేషన్ చేసుకున్నాము. ఎవరినైతే ఏం పిలిచలేదనమాట. ఎందుకు అంటే ఇంకా ఎందుకులే అందరూ అని మేమే సింపుల్గా చేసుకోవాలనుకున్నాము. కానీ ఇంకా పైన 4 ఫ్యామిలీలు ఉంటాయి కదా, ఒక ఫ్యామిలీ చుట్టుకి వెళ్ళిపోయింది. ఇంకా ఇద్దరిని పిలిచాము. ఇంకా వాళ్ళు మేమే చేసుకున్నాం అనమాట. మా ఆయన చేసిన బర్త్డే డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అయితే కేకు మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చేసి ఇచ్చిందనమాట. ఫ్రీ ఏం కాదులండి, డబ్బులకే. కానీ బయట అంత ఫ్రెష్గా ఉండవు, వీళ్ళైతే ఫ్రెష్గా చేసిస్తారని చేయించుకున్నాము. బాగా చేసింది, టేస్ట్ కూడా బాగుందనమాట. సెలబ్రేషన్ స్టార్ట్ అనమాట. ఫస్ట్ మేము ఫొటోస్ దిగి తర్వాత కేకులు కట్ చేస్తాము. ఎందుకు అంటే మా పిల్లలు కేక్ కట్ చేస్తే ఆగరు, ఇంకా తింటూనే ఉంటారు. అందుకని అందరు కలిసి ఫస్ట్ ఫొటోస్ దిగండి, తర్వాత మనం నిదానంగా కేక్ కట్ చేసుకుందాము అన్నాడు మా ఆయన. ఆయనకి ఎక్స్పీరియన్స్ అనమాట. మా పిల్లలు ఎంత అల్లరి చేస్తారంటే కేక్ని చూస్తే. కానీ ఈసారి మాత్రం సైలెంట్గా కూర్చున్నారు. కట్ చేసిన తర్వాత ఇంకా తింటున్నారు లేండి. కొంచెం బొట్టు పెట్టి హారతి ఇచ్చి అక్షింతలు వేసేంత వరకు సైలెంట్గానే ఉన్నారు. ఏం అల్లరి చేయలేదు, ఏడ్చలేదు, దేవుడి దయ వల్ల. లేదంటే బాగా అల్లరి చేసేవాళ్ళు. ఫస్ట్ కేకుని తినేయాలి అన్నంత ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడో ఒకసారి తింటారని కాదు, కానీ మా ఆయన తెప్పిస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే ఇంకా బయట ఫుడ్ ఏం పెట్టం ఎక్కువ. ఎప్పుడో ఒకసారి వాళ్ళకి నచ్చిందని కేకు ఐస్ క్రీమ్ అలా తెస్తూ ఉంటాడు. కానీ ఆ పిల్లలకి ఎందుకు కేక్ అంటే బాగా ఇష్టం. కేక్ కానీ ఐస్ క్రీమ్ కానీ వద్దంటే కూడా అసలు తింటాము అని ఏడుస్తూనే ఉంటారు. పిల్లలందరూ ఇట్లైనా నాకు అర్థం కాదు, కానీ మా పిల్లలు ఇంకా తిన్న వెంటనే ఇంకా నెక్స్ట్ డేకి జలుబు దగ్గులు వస్తూ ఉంటాయి.
ఎందుకు ఇట్లా అంటే మేము ఎక్కువ పెట్టాం కదా బయట ఫుడ్, అందుకే ఇంకా టీవీలో బర్త్డే సాంగ్ పెట్టుకొని ఇలా చేస్తున్నాం అనమాట. సింపుల్గా బాగా జరిగింది బర్త్డే అయితే, ఎవరిని హడావుడి లేకుండా చాలా బాగా జరిగింది అనమాట మా పాప బర్త్డే. ఇలాగే ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాం మేము, ఏం హడావుడి లేకుండా. పిల్లల ఆనందం కోసం చేస్తున్నాం కానీ మాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు పెళ్లి రోజులు బర్త్డేలు చేసుకోవాలని. మా ఆయనకైతే అసలుకే ఇంట్రెస్ట్ ఉండదు. నాకన్నా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. తీసుకురాపు కేకు అట్లా అని అడిగితే ఇంకా ఆయన వద్దులే ఎందుకు మనమేగా అంటాడు. మేమిద్దరం ఉన్నప్పుడు అసలు ఏం సెలబ్రేషన్ చేసుకోలేదు. ఒక్కసారి ఒకటే మా ఆయన ఫ్రెండ్స్ మా యానివర్సరీ సెలబ్రేషన్ చేశారు. ఇంకా మా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళ సెలబ్రేషన్సే ఎక్కువ అనమాట. వీళ్ళు వచ్చిన తర్వాతనే కొంచెం మా లైఫ్ ఇంకా కొంచెం బ్యూటిఫుల్గా అయ్యిందని నేను నమ్ముతాను బాగా. అయితే ఇద్దరు ఆడపిల్లలు అనే ఆలోచన కూడా నాకు ఏం లేదు, మంచిగా ఉంది. ఇప్పుడు మా చిన్న పాప పుట్టినప్పుడు బాగా ఏడ్చాను కానీ ఇంకా తర్వాత ఆ పాప పెద్దగా అయ్యే కొద్దీ ఆ పాపను చూస్తూ ఉంటే ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళిద్దరు ఫైటింగ్స్, వాళ్ళిద్దరు కేరింగ్, ఎంత బాగా ఆడుకుంటారు కొట్టుకుంటారు, మళ్ళీ నా మీద కేర్ చూపిస్తారు. ఇంకా నేనే ఎప్పుడో ఒకసారి బాధపడతా ఉంటాను ఇప్పటికైనా కూడా, ఎందుకు ఇద్దరిని ఇచ్చాడు దేవుడు, ఇద్దరిని ఆడపిల్లల్ని ఇచ్చాడు దేవుడు అని. కానీ మా ఆయన అంటాడు ఎందుకు బాధపడతావు, ఇద్దరు ఎంత బాగున్నారు కదా, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా బాగా పుట్టినారు, దేవుడికి అదే థ్యాంక్స్ చెప్పుకోవాలి మనము. ఇంకా లేదు ఇంకా అది కావాలి ఇది కావాలని అడగకూడదు, అసలు బాధపడకూడదు అన్నాడు. ఇలా అంటారు కదా ఇద్దరు ఆడపిల్లల అని అందరు అంటారు అంటే, కుక్కలు మొరుగుతూనే ఉంటాయి మనం పట్టించుకోకూడదు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఎంత బాగున్నా అంటారు, బాగాలేకపోయినా అంటారు, ఏదో ఒకటి మైనస్ అనేది ఖచ్చితంగా చూపిస్తారనమాట. ఇప్పుడు నేను ఏదన్నా అంటే కదా నువ్వు బాధపడాల్సింది, ఎవరో ఏదో అంటారని ఎందుకు బాధపడతావు నువ్వు. ఈ విషయంలో అయితే బాగా సపోర్ట్ చేశాడు మా ఆయన. అందరు ఎలా ఉన్నారో తెలియదు కానీ మా ఇంట్లో మా ఆయన కొంచెం నా మీద ఎక్కువ కేర్ చూపిస్తాడు. నేను ఏదైనా బాధపడితే కూడా ఆయన చూడలేడనమాట, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేడనమాట. ఎప్పుడో ఒకసారి అలా దొంగలాగా బయటపడతాడు. ఇంక ఇక్కడ అక్షింతలు వేసి ఆశీర్వదించడం అయిపోయిందనమాట. అందుకే ఇంక కేక్ కోయడం స్టార్ట్ చేసాము. చూడండి వాళ్ళ సంతోషము, ఒక్కరు కోయరనమాట, ఎవరి బర్త్డే అయినా ఇద్దరు కోస్తారు. చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఇష్టము, బట్టలు కూడా ఇద్దరికి తెస్తాము. చాలే ఒకరికి ఇద్దరికి ఎందుకు అన్నా కూడా నాకేమో మనసు ఒప్పదనమాట. ఇద్దరికి సేమ్ చూడాలి, సేమ్ తీసుకుంటా, ప్రతి ఒక్కటి సేమ్ తీసుకుంటా ఇద్దరికి. అంటే నేను చిన్నప్పుడు నాకు ఇష్టమైనట్టు నేను లేను, ఇప్పటిదాకా నాకు ఇష్టమైనట్లు లేనులేండి. అందుకే నా పిల్లలన్నా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అడిగినవి ప్రతిదీ ఇప్పిస్తాను. నా దగ్గర లేకపోయినా మా ఆయనతో గొడవ పడి మరి ఇప్పిస్తాను అనమాట, పిల్లలు బాగుండాలి అని. ఇంకా మనం కష్టపడేదే పిల్లల కోసం కదా, ఇంకా వాళ్ళకి నచ్చింది లేకపోతే ఇంకా మనం ఎందుకులే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. కానీ ఆయన కానీ వద్దన్నాడు, ఆ పిల్లల ఆనందమే ఆయనకు కూడా కావాలి. ఆ కేక్ కోసిన తర్వాత ఆయన సంబరం చూడాల్సింది. అంటే అల్లరి చేయలేదు, ఏడ్చలేదు, ఖరాబ్ చేయలేదు అనమాట మా మూడు. అందుకే ఆయన సంతోషంగా ఉన్నాడు, మొహం అయితే వెలిగిపోయింది. ఇంక ఇక్కడ కేక్ కట్ చేసి తినిపించాము. అయితే ఈ పిల్లలు మాకైతే తినిపించలేదు, మా ఎదురు పక్కనున్న వాళ్ళకైతే బాగా రిటర్న్ పెట్టారనమాట. మా వేద చూడండి, హ్యాపీ బర్త్డే వేద అంటే మళ్ళీ అన్నకు పెట్టి తాను తిన్నది. అయితే మా ఇద్దరికైతే పెట్టలేదు. మళ్ళీ వాళ్ళందరూ నవ్వుతున్నారు, మీ మీద ప్రేమ లేదు మా మీదే ప్రేమ ఎక్కువ ఉంది అని. సర్లే అది కూడా నిజమేలే అన్న నేను. ఇంకా ఇంట్లో ఉండి ఉండి ఆ పిల్లలకి మా మీద ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. ఇంకా మీ మీద వాళ్ళు కూడా బాగా చూసుకుంటారులేండి. ఈ దీది అయితే కొత్తగా వచ్చింది, ఈ దీదికి కూడా అంతలా కనెక్ట్ అయిపోయినారు పిల్లలు, అంత ఇష్టము. చూడండి ఎలా పెడుతుందో. అయితే నాకు పెట్టలేదు, వాళ్ళు పప్పాకు పెట్టలేదు మరి ఎందుకో. మా హనీ అయితే నాకు ఎవరితో సంబంధం లేదు నేను తింటా అని తింటుంది, మళ్ళీ ఏమైనా అంటారని తను కూడా పెడుతుంది. ఇంక ఈ దీది ఎక్కువ ఇష్టము మా హనీకి కానీ వేదకు కానీ. మా చిన్న పాపకి ఇంకా ఎక్కువ ఇష్టము ఏమంటే, ఎందుకో వాళ్ళంతా ప్రేమ. కానీ ఆమె కూడా అంతే ప్రేమ చూపిస్తుంది, అంతే బాగా చూసుకుంటుంది. నేను ఏం చేసినా ఇంట్లో తినరనమాట, ఆమె ఇంట్లో ఏం చేసినా తింటారు. కిచడీ నేను చేసి తినరు కానీ ఆమె చేసి తింటారు, అట్లా అనమాట. వీళ్ళిద్దరు అట్లే. చిన్న పాప ఇంకా ఎక్కువ బయట వాళ్ళని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంకా ఈ పిల్లోడికి అయితే కొంచెం భయపడుతుంది మా వేద. స్టార్టింగ్లో అయితే ఏడ్చేది ఈ బాబుని చూసి, కానీ ఇప్పుడు భయపడట్లేదు, వెళ్తుంది. ఎక్కడ చూసినా భయ్యా భయ్యా అంటదనమాట. ఇంకా వీళ్ళిద్దరిదే అనమాట ఈరోజు. ఇంకా మొత్తము కేక్ తింటనే ఉన్నారు ఎంతసేపటికి. ఇంకా మేము ఫొటోస్ దిగుతాం కాసేపు అని నేను అంటున్నా, తినకండి ఎడి చూడండి అని. అసలు వదలట్లేదు వాళ్ళు, తింటూనే ఉన్నారు. ఇక మేము ముగ్గురం చాలా బెస్ట్ అయిపోయినాం అనమాట, ఫ్రెండ్స్ లాగా.
ఒక ఫ్యామిలీ లాగా అనుకోండి. ఇంకా ఫ్యామిలీకి దూరంగా ఉంటాం కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళే మన ఫ్యామిలీ అనుకోవాలి. ఫ్యామిలీ లాగే ఉంటారు వాళ్ళు కూడా. ఏదైనా కావాలని తెచ్చిస్తారు. అంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలని ఇంకా వాళ్ళే అడుగుతారనమాట. మార్కెట్లో ఇద్దరు వెళ్తే కూడా మార్కెట్లో ఏమైనా కావాలన్నా తెచ్చియాలన్నా అని అంత మంచిగా ఉంటారు. అంటే మా ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎలాంటి గొడవలు రాకుండా మా మధ్యలో. ఇంక ఇక్కడ బర్త్డే అంతా అయిపోయాక మా ఆయన బెలూన్లు అంత కష్టపడి కట్టి మళ్ళీ లాస్ట్కి పగలగొడుతున్నాడు. ఇప్పుడు చూడండి ఆయన ఫేస్ ఎంత వెలిగిపోతుందో అసలు. ఇంకా అట్లే వంట కూడా చేసేసుకున్నాం అనమాట. బగారా రైసు, పన్నీరు, చపాతీలు వేసుకున్నాము. అయితే బగారా రైసు ఎందుకు ఖాళీగా ఉంది అంటే కొంచెం తినేశారు. మా ఆయన మధ్యాహ్నం తిన్నిక రాలేదు అన్నము. డ్యూటీలో కొంచెం బిజీగా ఉండి అందుకే ఆకలి వేస్తుందంటే కొంచెం పెట్టేశాను ఆయనకి. కొంచెం తర్వాత ఇంకా అందరితో పాటు తిన్నాడు. పిల్లలకు కూడా ఫస్ట్ పెట్టేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళు అంతసేపు ఉండలేరు కదా. బర్త్డే అంటే వాళ్ళు వచ్చి బర్త్డేకి కేక్ కటింగ్ అవ్వగానే కేక్ తీసుకొని వెళ్ళిపోవడం కాదు. వంట స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు సామాన్లు కడిగి గ్యాస్ క్లీన్ చేసేంత వరకు ఉంటారనమాట. మేము తిన్నది వీడియో తీయలేదనమాట. అప్పటికే లేట్ అయింది. డ్రెస్సులు చేంజ్ చేసాం. ఫైనల్గా మా బర్త్డే సెలబ్రేషన్ ఇలా జరిగిందనమాట. నచ్చిందా మీకు? మళ్ళీ కలుద్దాం. బాయ్.